మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 21 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి యోగించే గ్రహాలు ఇంకా యోగించటానికి, యోగించని గ్రహాలు త్వరగా యోగించటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎటువంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 10 రోజుల్లో అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు ఈ 10 రోజుల్లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాల సంచారము, ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏవి యోగించటం లేదు, ఈ 10 రోజుల్లో ఎన్ని గ్రహాలు ఫేవరబుల్‌గా ఉన్నాయి, ఈ విషయాలు చూస్తే సూర్యుడు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4వ స్థానంలో సూర్యుడు ఫేవరబుల్ కాదు. అంటే మకర రాశికి 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. మకర రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేకపోవటం వల్ల వాళ్ళు పనిచేసే చోట ఇబ్బందులుంటాయి. ఆఫీసుల్లో గానీ, ఎక్కడైనా సరే. ఇబ్బందులనేవి బాస్ వల్ల, కొలీగ్స్ వల్ల ఉంటూనే ఉంటాయి. హెల్త్ విషయంలో గూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే దీన్ని అర్ధాష్టమ రవి దోషం అంటారు. 4గో స్థానంలో సూర్యుడు ఉంటే అర్ధాష్టమ రవి దోషం. దీనివల్ల హెల్త్ కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి, ఆహార నియమాలు పాటించాలి. లేకపోతే హెల్త్ పరంగా ఇబ్బందులొస్తాయి. అలాగే పాలిటిక్స్‌లో ఇబ్బందులుంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలుంటాయి. అవన్నీ పోగొట్టుకోవాలంటే ఆదిత్య హృదయం వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు దానం ఇవ్వాలి. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చెప్పుకోవాలి. ఇంకా కుదిరితే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే మంచిది. రాగి చెంబులో నీళ్లు పోసి ఎర్రపూలు కొన్ని వేసి దానిలో సూర్యుడికి ఇష్టమైనటువంటి కుంకుమ కలిపిన అక్షింతలు, అదేవిధంగా ఎర్ర చందనం ఇవన్నీ వేసి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం ఇస్తే కూడా ఈ సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే బుధుడు మకర రాశికి 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మకర రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే ర్యాంకులొస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. కావాల్సిన చోట సీట్లు రావు. నిరుద్యోగులు కూడా మకర రాశి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మంచి జాబు, హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది. లేకపోతే హై ప్యాకేజ్ జాబులు రావు. వ్యాపారస్తులు కూడా ఎంత కష్టపడి వ్యాపారం చేసినా కొంచెం వ్యాపారం ఒడిదుడుకులతోనే ఉంటుంది. విద్యారంగము, వ్యాపార రంగము, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటిల్లో బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి ఇబ్బందులుంటాయి. బుధుడి బలం రావాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి లేదా చదవాలి. గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైనటువంటి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. ఓం గ్లౌం గణపతయే నమః ఈ మంత్రం, లేదా ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం చదువుకుంటే గనక అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు బుధుడు యోగిస్తాడు. బుధుడి వ్యతిరేకత తగ్గిపోతుంది. అలాగే మకర రాశికి కుజుడు మాత్రం 3వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కుజుడి బలం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మకర రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోగలుగుతారు. వాళ్ళకి మనీ అడ్జస్ట్ అవుతుంది. వాళ్ళ బడ్జెట్‌లోనే కావాల్సిన ప్రాపర్టీ వస్తుంది. ఒకవేళ చాలా కాలంగా పూర్వీకుల నుంచి ఉన్న ప్రాపర్టీ ఉంటే దాన్ని అమ్మాలన్నా కూడా మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్‌లో ఉన్న మకర రాశి వాళ్ళకి 10 రోజుల్లో కుజుడు బాగున్నాడు కాబట్టి మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు కాబట్టి బ్రదర్స్‌తో సిస్టర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. బ్యాంక్‌కి లోన్‌లు శాంక్షన్ కావాలంటే తొందరగా శాంక్షన్ అయిపోతాయి. ఈ 10 రోజుల్లో కుజుడు బాగున్నాడు. మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా బల్క్ అమౌంట్ లోన్‌లొస్తాయి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయిపోతాయి. అప్పులు కూడా క్లియర్ చేయగలుగుతారు. ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయిపోతుంది. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్రదర్స్ వల్ల బెనిఫిట్స్ కూడా పొందగలుగుతారు. ఫుడ్ బిజినెస్‌లో లాభాలొస్తాయి. హోటలు, తర్వాత ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి వ్యాపారాల్లో కూడా లాభాలొస్తాయి. కుజుడి బలం ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ మకర రాశి వాళ్ళకుంటాయి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో ఫేవరబుల్‌గా ఉన్నాడు. 5వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్‌గా ఉంటే మకర రాశి సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరొస్తుంది. వాళ్ళేదైనా అచీవ్ చేయటం వల్ల మకర రాశి వాళ్ళు ఆనందాన్ని పొందగలుగుతారు. టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలొస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది.
సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ అందుకోగలుగుతారు. అంటే మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఆ 10 రోజుల ఫలితాలు చూసే గ్రహాలు 4 కూడా బుధుడు, రవి ఈ 2 గ్రహాలు కూడా ఫేవరబుల్‌గా లేరు. కుజుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు ఫేవరబుల్‌గా ఉన్నాయి. రవి, బుధుడు ఇద్దరు ఒకేసారి ఫేవరబుల్ అవ్వాలంటే ఇద్దరికీ విష్ణుమూర్తి అధిష్టాన దైవం. కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం గాని, విష్ణు పంజర స్తోత్రం గాని వినండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు దానం ఇవ్వండి. అప్పుడు రవి, బుధులు యాక్టివేట్ అవుతారు. బుధుడికైతే పెసలు దానం ఇవ్వాలి. లేదా నానబెట్టి పెసలు ఆవుకు పెట్టాలి. గోధుమలు, పెసలు దానం ఇచ్చుకోవటం లేదా ఆవుకు తినిపించుకోవటం ద్వారా రవి, బుధులు ఇద్దరూ కూడా యాక్టివేట్ అయ్యి మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందటానికి అవకాశం ఉంటుంది. అప్పుల బాధలు, శత్రువుల సమస్యలు వీటితో అనునిత్యం అందరూ సతమతమైపోతూ ఉంటారు. ఈ అప్పుల బాధలు, శత్రువుల సమస్యల నుంచి బయటపడటానికి మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ వేదంలో చెప్పడం జరిగింది. ఈ పారాయణ ఆంజనేయ స్వామి ఆలయాల్లో చేస్తూ ఉంటారు. భయంకరమైన అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ ఫలితం తొందరగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ అనే పారాయణ 11 సార్లు చేయించుకోండి. ఇలా మీ పేరు, నక్షత్రం చెప్పి, సంకల్పం చెప్పి మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం చేయించుకున్న తర్వాత క్రమక్రమంగా మార్పు మొదలవుతుంది. ఇది ఎవరు చేయాలంటే అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు, శత్రుబాధలు ఉన్నవాళ్ళు, సొంతింటి కల ఆలస్యం అవుతున్న వాళ్ళు, కొంతమంది పరిహారాలు చేసుకుంటారు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి మంగళవారం తినిపించటం. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. ఇలాంటి పరిహారాలు చేసుకున్నా కూడా ఎన్ని మంగళవారాలు చేసినా ఫలితం లేనప్పుడు ఈ మన్య సూక్త పారాయణ చేయించుకోవాలి. మన్య సూక్త పారాయణ ఎన్ని వారాలు చేయించుకోవాలి? 9 మంగళవారాలు చేయించుకుంటే పరమాద్భుతమైన ఫలితం మీకు కనిపిస్తుంది. ప్రతి మంగళవారము కూడా 21 సార్లు లేదా 11 సార్లు చొప్పున 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ చేయించుకుంటే ఖచ్చితంగా శత్రువుల పరంగా, అప్పుల పరంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. పరిహారాలు పనిచేయనప్పుడు ఇది చేయించుకోవాలి. ఇది చేయించుకున్నప్పటికీ కూడా ఇంకా పెద్ద పెద్ద కోర్టు కేసులు అలాంటివి ఉంటే మాత్రం నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమం చేయించుకోండి. అప్పుడు పెద్ద పెద్ద అప్పులు, లక్షల్లో అప్పులు, భయంకరమైన శత్రు బాధల నుంచి బయటపడచ్చు. అలాగే చాలామందికి ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే సొంతింటి కల ఎంత ప్రయత్నించినా అది నిశ్చయం కాదు. సొంతిల్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా సొంతిల్లు తొందరగా మీకు కలిసి రావాలంటే తప్పకుండా స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామి టెంపుల్‌లో అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోండి. మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే అప్పులెక్కువున్నా, శత్రువులెక్కువున్నా అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు రావాలంటే ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. లేదా 54 లేదా 108 సార్లు చదవండి. ఓం అం అంగారకాయ నమః. అంగారకుడు అంటే కుజుడు. కుజుడు అప్పులు తొలగింపజేస్తాడు. శత్రుబాధల నుంచి బయటకొచ్చేలాగా చేస్తాడు. దీంతో పాటుగా అందరూ కూడా మంగళవారం పూట దక్షిణ దిక్కులో కుజదీపం వెలిగిస్తే చాలా మంచిది. కుజదీపం అంటే మంగళవారం స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి అక్కడ ఒక పీట పెట్టి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యం పిండితో ఒక ట్రయాంగిల్ లాగా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనం తడిపి గాని, కుంకుమ తడిపి గాని హురుమ్ అనే అక్షరం రాయాలి. ట్రయాంగిల్ మధ్యలో ఎర్రచందనం లేదా కుంకుమతో హురుమ్ అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్ని కుజ దీపం అంటారు. మంగళవారాలు ఈ దీపం పెడితే శత్రుబాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, వృధా ఖర్చుల నుంచి కూడా బయటపడచ్చు. సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. అయితే ఈ దీపం పెట్టేటప్పుడు ఆ దీపం అనేది కనీసం గంట సేపు వెలిగేలాగా చూడండి. అప్పుడు ఆ దీపం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి, కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి, కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో పీట పెట్టి ట్రయాంగిల్ ముగ్గు వేసి, కుజుడికి ఇష్టమైన అక్షరం హృం కాబట్టి
హుర్మ్ అనే అక్షరం రాసి, ఆ తర్వాత ఆయనకిష్టమైంది 9 ఒత్తుల దీపం గాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. ఆయనకి ఎరుపు రంగంటే ఇష్టం గాబట్టి ఇలా దీపం పెట్టాలి. ఈ దీపం పెట్టుకుంటే గూడా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. లేదా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించనప్పుడు మాత్రం మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో చేయించుకోవటం, లేదా సుదర్శన హోమం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి టెంపుల్‌లో చేయించుకోవటం, లేదా నరసింహస్వామి టెంపుల్‌లో స్వాతి నక్షత్రం రోజు అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉన్న శత్రువులు నశించిపోతారు. అదే విధంగా జీవితంలో ఉన్నత స్థాయిని కూడా చేరవచ్చు. ఆ ప్రయోజనాలన్నీ వీటి ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరూ పొందండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకున్న దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలన్నా, వీటి పరంగా పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.